ఒకసారి పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు భీముడు ద్రౌపది కోసం సుగంధ పుష్పాలను తెచ్చేందుకు హిమాలయాల వైపు బయలుదేరాడు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వృద్ధ వానరుడు మార్గమధ్యంలో తన తోకను ఉంచి నిద్రిస్తున్నాడు. భీముడు ఆ వానరుని చూసి, "ఓ వృద్ధ, నీ తోకను పక్కకు జరుపుకో, నాకు మార్గం కావాలి" అని అన్నాడు. అప్పుడు వానరుడు చిరునవ్వుతో, "నాకు వయస్సు ఎక్కువైంది, నీవు బలవంతుడివే కదా, నీవే నా తోకను పక్కకు జరుపు" అని అన్నాడు. భీముడు నవ్వుతూ, "ఇంత చిన్న తోకను కదిలించడం నాకు పెద్ద విషయం కాదు" అని అతని తోకను పట్టుకున్నాడు. కానీ ఆశ్చర్యం, ఎంత బలం వాడినా ఆ తోకను ఒక్క అంగుళం కూడా కదలలేదు. అప్పుడు భీముడు తన గర్వం తగ్గించుకుని నమస్కరించి అడిగాడు, "ఓ మహాత్మా, మీరు ఎవరు? నా శక్తి కూడా మీ ముందు వ్యర్థమైందే." ఆ వృద్ధ వానరుడు చిరునవ్వు చిందించాడు. క్షణాల్లో అతని రూపం విస్తరించింది. పర్వతాలంత ఎత్తైన దివ్య రూపంతో శ్రీ హనుమంతుడు అతని ఎదుట నిల్చున్నాడు. భీముడు ఆశ్చర్యంగా చూశాడు. హనుమంతుడు స్నేహంగా, "భీమా, మనిద్దరం వాయుదేవుని కుమారులం. బలం ఉన్నవాడు వినయం కలిగి ఉండాలి. అప్పుడే ఆ బలం ధర్మానికి ఉపయోగపడుతుంది." అది విని భీముడు నమస్కరించి ఆశీర్వాదం కోరాడు. "కురుక్షేత్ర యుద్ధంలో నీ సోదరుడు అర్జుని రథం ధ్వజంపై నేను ఉంటాను. నా గర్జనతో నీ శత్రువులు భయపడతారు" అని హనుమంతుడు మాయమయ్యాడు. ఇలా ఇద్దరు వాయుపుత్రులు, భీముడు మరియు హనుమంతుడు కలుసుకున్నారు. నిజమైన బలం వినయంతో కలిసినప్పుడు మాత్రమే దివ్యమవుతుంది అని ఆ రోజు భీముడు గ్రహించాడు.